సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజుకి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎల్లవేళలా కలుగును గాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. ఈ రోజు వాక్యము, ఈ రోజు అంశం ఏమిటి అంటే, ఈ రోజు అంశం సింహాసనము. మనం చూస్తాం అనేక ఇంట్లో చాలా కుర్చీలు ఉంటాయి, చాలా సోఫాలు ఉంటాయి, కూర్చుంటానికి మంచాలు ఉంటాయి, చాలా విషయాలు అంటే చాలా వాటిని సిద్ధపరుస్తారు. కానీ ఒక గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు వారికి కూర్చుంటానికి ఒకవేళ మనం సోఫా చైరు ఏమి ఇవ్వకుండా రండి లోపలికి అని వచ్చిన తర్వాత పెద్ద ఇల్లు ఉంది కానీ కూర్చోడానికి ఏమి వారికి సిద్ధపరచకపోతే ఏంటంటే ఆ గెస్ట్ వెళ్ళిపోతారు. చాలా మంది భోజనానికి పిలుస్తారు, లంచ్ అంటారు, డిన్నర్ అంటారు, కానీ కూర్చోడానికి సరైన చోటు సిద్ధపరచు. దానివల్ల వారు వచ్చిన ఆ గెస్ట్లు ఏంటండి వెళ్ళిపోతారు. అదే విధంగా చాలా మంది దేవుణ్ణి రావట్లేదేంటి, నా పని చేయట్లేదేంటి, నాకు ఇది జరగట్లేదేంటి, దేవుడు మాకు సాయం చేయట్లేదేంటి అని మనం అనుకుంటాం. కానీ మనము దేవునికి అవకాశము ఇవ్వట్లా. దేవుడు మన ఇంట్లో నివసించే విధంగా, లేకపోతే మనము మన దేహంలో ఆయన చోటు ఉండే విధంగా మనము అవకాశం అనేది ఇవ్వట్లేదండి. కాబట్టి మనము ఆరాధించాలి. మన స్తుతుల మీద ఆయన ఆసీనుడు అవుతాడు. మనము ఆయన్ని మహిమపరిస్తే ఆయన మనలో నివసిస్తారు. మనము ఆయనకి చోటు ఇస్తే, మన సమయం ఇస్తే, ఆయన కొరకే మనము ఆలోచిస్తే, ఆయన కావాలని మనం కోరుకుంటే దేవుడు తప్పనిసరిగా వస్తారండి. కానీ సింహాసనం అనేది ఉండాలి. ఆయన మన హృదయము యేసుక్రీస్తుకు అప్పగించాలి. మన హృదయము అపరిశుద్ధంగా ఉంచితేనే కానీ ఆయన రారు. ఎంత మంచిగా పెద్ద పెద్ద సింహాసనాలు ఉన్నా అది క్లీన్ గా లేకపోతే ఏంటంటే వాటి మీద కూర్చుకోలేము, వాటి మీద ఆసీనుడు అవరు. అలాగే మన హృదయము శుద్ధీకరంగా లేకపోతే, పరిశుద్ధంగా లేకపోతే, మన హృదయము కఠినంగా ఉన్న ఆయన ఏంటంటే రాదు. అహంకారంతో నిండి ఉన్న యేసుక్రీస్తు ఏంటంటే రాదు. ఒకవేళ మన హృదయంలో క్షమాపణ లేకపోతే యేసుక్రీస్తు ఎదురు చూస్తారు. ఎప్పుడైతే మనం క్షమిస్తామో, మనల్ని క్షమించి మనలో వస్తానికి ఆయన సిద్ధపడతారండి. ఒకసారి మన ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి మనం చదువుదాం. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. అంటే ఆ సింహాసనం, దేవుని సింహాసనం చుట్టూ ఏం కనిపిస్తుందండి? పరలోక దర్శనంలో, ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తే శిష్యుడైన అపోస్తలుడైన యోహాను దర్శనం చూస్తున్నాడు. పరలోకం తెరబడింది ఆయన కొరకే. ఆ పరలోకంలో ఏం కనిపిస్తుందంటే, ఆ పరలోకంలో 24 సింహాసనాలు ఒక సింహాసనం ఎదురుగుండా కూర్చున్నట్టుగా కనిపిస్తున్నాయి. అంటే దేవుడు వారి దాసుల్ని దూరపరచలేదండి. వారి దాసులకి, మనం ఈ కాలంలో దాసులు కింద కూర్చుంటారు, సేవకులు కింద కూర్చుంటారు, అలాగే విశ్వాసులు కింద కూర్చుంటారు. కానీ అక్కడ దేవుడు ఏం చేస్తున్నారంటే సింహాసనాన్ని సిద్ధపరుస్తున్నారు. ఆ థ్రోన్స్ ఆయన సిద్ధపరిచి దూరంగా ఉంచట్లేదు కానీ సమీపంగా ఉంచుతున్నారు. అంటే దేవుడు మనల్ని దూరపరిచే దేవుడు కాదు, ఆయన మనల్ని సమీపంగా తీసుకొచ్చే దేవుడు. మనం ఎంతగా తగ్గించుకుంటే అంతగా హెచ్చించే దేవుడు. అంటే మనం ఆయనకి చోటు ఇవ్వాలి. ఆయన మన కొరకే అంతగా పరలోకంలో సిద్ధపరుస్తున్న ఆ సింహాసనాలు మనకు కనిపిస్తున్నాయి. ఆయన దాసుల కొరకే సిద్ధపరిచిన ఆ సింహాసనాలు దేవుడు చూపిస్తున్నారు. అంటే మనము ఈ కాలంలో మనకి ఇచ్చినదంతా సర్వం ఎవరిది అంటే దేవుడు ఇవ్వకపోతే ఏది మనకు రాదండి. మనకి నీ ఎముకలు కావాలి, నాకు చెవులు కావాలి, 2 చెవులు కావాలి, ఒక ముక్కు కావాలి, ఒక నాలుగు కావాలని ఎవరు కోరుకోవాలా? దేవుడు ఉచితంగా ఇచ్చారు. కానీ ఆ ఉచితంగా ఇచ్చిన వాటిని సంవత్సరానికి ఎన్నిసార్లు దేవుడి కొరకే వాడుకుంటున్నాం, రోజుకి ఎన్నిసార్లు దేవుడి కొరకే వాడుకుంటున్నాం మనం చూస్తే చాలా తక్కువ శాతము. అది లెక్కలో లేనంత శాతమే మనం దేవుడికి ఇస్తున్నాం. అంటే వాటిలో కూడా చాలా మంది ఇవ్వలేకపోతున్నారు, దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నారు, దేవునికి సమయం కూడా ఇవ్వలేకపోతున్నారు, దేవుణ్ణి దగ్గరికి కూడా రానివ్వకుండా
చేస్తున్నారండి. చాలా మంది ఇంటికి కూడా దేవుణ్ణి రానివ్వకుండా చేస్తున్నారు, కానీ దేవుడు మన కొరకు ఏం చేస్తున్నారంటే సింహాసనాలు సిద్ధపరిచున్నారు. 84 సింహాసనాలు ఆయన సిద్ధపరిచారు తన దాసుల కొరకు. ఇంకా ముందు మనం చదువుదాం. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఏలయనగా ఆకాశమందున్నవన్నీయు భూమి మీద భూమి ఎందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అది సింహాసనములైనను ప్రభుత్వములైనను అధికారములైనను ప్రధానులైనను సర్వము ఆయనందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా ఆయన బట్టియే సృజించబడను. అన్ని ఏంటంటే యేసుక్రీస్తు ద్వారానే సృజింపబడ్డాయి. వారి కొరకే అన్నింటినీ సృష్టించారు ఆ దేవుడు. ఈ అదృశ్యమైనవి అయినా దృశ్యమైనవి, అది కనిపించేవి అయినా కనిపించకపోయినవి అయినా, అది సింహాసనాలైనా అధికారులైనా ఏదైనా అన్ని దేవుడు కొరకే సిద్ధపరిచారు. మనం అనుకుంటాం దేవుడు మనకి సీట్ ఇచ్చేసారు, ఇంత పెద్ద గొప్ప కాలేజ్ లో అడ్మిషన్ దొరికింది, గొప్ప కంపెనీలో మనకి సీట్ దొరికింది, చైర్మన్ గా ఉన్నాం, అదే డైరెక్టర్ గా ఉన్నాం, చాలా పెద్ద పెద్ద పోస్టులు ఉంటాయి. అవన్నీ ఏంటండి దేవుడే మన కొరకే సిద్ధపరిచారంట. అన్ని ప్రభుత్వాలు కూడా దేవుడి కొరకే సిద్ధపడ్డాయి. అన్ని ఆయన ఎదుట సాగిలపడవలసిందే. అన్ని యేసుక్రీస్తు కొరకే సృష్టించారు. మనం అనుకోకూడదు ఇది నాది, ఇది వారిది, ఇది వాళ్ళది. అది కొన్ని సంవత్సరాల వరకే వారి చేతిలో ఉంటాయి, అది కొన్ని సంవత్సరాల వరకే మన చేతిలో కూడా ఉంటాయి. కానీ అన్ని విధాలుగా వాడుకునేది ఎవరంటే, ఎప్పటికి ఎల్లప్పుడూ ఉండిపోయేది ఎవరి స్వాధీనంలో అంటే అది యేసుక్రీస్తు స్వాధీనంలోనే ఉంటుంది. దేవుడు ఆ అధికారం ఇస్తేనే కానీ మనము పొందుకోలేం. దేవుడు ఎవరికైనా ఆ అధికారమైనా సింహాసనాలైనా ఆ పొజిషన్ అయినా ఇవ్వకపోతే అది దొరకనండి. కాబట్టి మనము ఆయన వద్దకు మనం రావాలి, ఆయనకి చోటు ఇవ్వాలి, ఆయన్ని మనం వేడుకోవాలి, ఆయనకి సమయం ఇవ్వాలి. సమస్తంలో అన్నింటిలో ఆయన ప్రథమ స్థానం ఇచ్చేవారుగా మనం ఉండాలనే వాక్యం సెలవిస్తుంది. అలాగే మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం చదివితే ఈ విధంగా అక్కడ సెలవిస్తుంది. యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పూర్ణ జన్మయందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనముల మీద ఆసీనులై 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఏంటండి? ఈ మహిమ గల సింహాసనం మీద యేసుక్రీస్తు ఆసీనుడైన తర్వాత 12 మంది శిష్యుల్లో ఏంటండి, వారికి 12 సింహాసనాలు సిద్ధపరచబడుతున్నాయి. ఇప్పుడు 12 యూదా ఇస్కరియోతు ఉంటాడా, లేకపోతే వారికి బదులు వేరే వారు సిద్ధపడ్డారా? వారే ఉంటారని చాలా మంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ 12 మంది సింహాసనాలు అయితే దేవుడు సిద్ధపరిచారు. ఒకరు వెళ్ళిపోయినా వేరే వారు ఆ సింహాసనాన్ని పొందుకుంటారు. అంటే యేసుక్రీస్తుని వెంబడించిన వారిని యేసుక్రీస్తు మర్చిపోలేదండి. ఆ 12 మంది వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి, వారికి ఉన్న వ్యాపారాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించిన తర్వాత యేసుక్రీస్తు వారిని ఆశీర్వదించారు, యేసుక్రీస్తు వారిని దీవించారు. యేసుక్రీస్తు వీరు నా శిష్యులనే అందరికీ తెలియజేశారు. ఎక్కడికి వెళ్ళినా వారిని కూడా తీసుకెళ్లేవారు. అంతేకాకుండా పరలోకంలో కూడా యేసుక్రీస్తుకు ఆ మహిమ సింహాసనం ఇచ్చిన ఆ పక్కనే వీరు 12 సింహాసనాలు కూడా సిద్ధపరిచారు. అంటే వారు కూడా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే 12 గోత్రాల మీద, ఇజ్రాయెల్లో ఉన్న 12 గోత్రాల మీద వారు న్యాయం తీర్చుటకు దేవుడు సిద్ధపరిచారండి. ఏదో పని చేస్తానికో లేకపోతే ఏదో రెస్ట్ తీసుకుంటానికి కాదు, కానీ గొప్ప కార్యము చేస్తానికి వారిని సిద్ధపరిచారు. వారు ఉన్న ఆ సింహాసనాలు ఎటువంటి ఆ సింహాసనాలు అంటే న్యాయం తీర్చే సింహాసనాలు. అంటే వారికి అధికారము
ఇవ్వబడింది. వారికి ఒక గొప్ప స్థానాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఈ రోజు మీరైనా నేనైనా మనం యేసుక్రీస్తును వెంబడిస్తున్నామంటే కేవలం ఏదో ఒక మూలన ఉంటామేమో, లేకపోతే ఏదో పరలోకంలో చిన్న స్థానం ఉంటుందేమో అనుకుంటున్నాం. కానీ దేవుడు గొప్ప స్థానాన్ని సిద్ధపరిచారండి. ఆ గొప్ప దేవుడు మనల్ని గొప్ప విధంగా ప్రేమిస్తూ ఉంటే మన ఆరాధన ఆ గొప్ప దేవుడికి ఏ విధంగా ఉంటుందంటే మనం వాటిని లెక్క పెట్టలేం. వాటి అర్హత లేకపోతే వాటి మన ఆలోచన కూడా చాలా తక్కువగా ఉందండి. మనం పొందుకోవడానికి వస్తున్నాం ఆయన సింహాసనం, మహిమ సింహాసనం ఎదుట. కానీ ఆయనకి ఇచ్చేది ఎప్పుడు అంటే మనం ఇంకా ఇవ్వలేని పరిస్థితుల్లోనే ఉన్నాం. కాబట్టి మనము ఆయనకి ఇవ్వాలండి. ఆయనకి గొప్ప స్థానాన్ని మన జీవితంలో ఇచ్చినట్లయితే ఆ గొప్ప దేవుడి చోటి ఆనందిస్తారు. ఆ గొప్ప దేవుడు మనల్ని ఆ ఉన్నతమైన స్థాయిలోకి నడిపిస్తారు. కాబట్టి ఏ విధంగా అయితే ఆ 12 మంది శిష్యులు వెళ్ళగలిగారు ఆ విధంగా మన పని కూడా ఉండాలి. ఈ రోజుల్లో సువార్త చాలా కఠినం అంటారు. ఇప్పుడు కంటే ఆ కాలంలో ఇంకా చాలా కఠినంగా ఉండాలి. అయినా శిష్యులు ప్రారంభించే ఆ దినాల్లో వారేంటండి ఎక్కువగా వారు ప్రయాసపడ్డారు. వారు ఆ సమయాన్ని ఉపయోగించుకున్నారు. మనకున్న సమయం కూడా కఠినమైన, ఎంత ఈజీ అయినా, ఎంత సులభమైన అన్ని కాలాల్లో మనము ముందుకు వెళ్లే వారంగానే ఉండాలి కానీ వెనక్కి వచ్చేవారుగా ఇప్పుడు ఎన్నడూ ఉండకూడదు అంటే. అలాగే దానియేలు గారు ఒక విషయాన్ని చెప్తారు. 7వ అధ్యాయం 9వ వచనం దానియేలు గ్రంథంలో చదువుదాం. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని. మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండెను. ఏంటంటే ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. ఆయన సింహాసనము దేవుని సింహాసనం, యెహోవా సింహాసనం ఏం చూస్తున్నామంటే అగ్ని జ్వాలల వలె మండుచున్నది. అంటే మనము ఆ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలండి. ఆ విధంగా మన ప్రార్థనలు మండుతూ ఉండాలి. అది ఏంటంటే దాని చక్రంలో అగ్ని వలె ఉండేను. ఆ చక్రాలకి అగ్ని ఉండాలి. ఆ సింహాసనం పని చేయాలంటే, ముందుకు వెళ్ళాలంటే ఆ చక్రాలని అంటే మన ప్రార్థనని మనం పట్టిస్తూనే ఉండాలి. అది వెలుగుతూనే ఉండాలి. ఆ దీపము ఆరిపోనివ్వకుండా ఏ విధంగా అయితే దేవాలయంలో ఆ దీపస్తంభంని సిద్ధపరిచారో, అక్కడ నిలవబెట్టారో, అదే విధంగా మన ప్రార్థనలో ఉండాలండి. అది తెల్లవారు నుంచి రాత్రి వరకు, రాత్రి నుంచి ఉదయం వరకు ఆ ప్రార్థనలు, ఆరాధనలు, దేవునికి స్తుతి అర్పణలు అందిస్తూనే మనం ఉండాలి. ఎప్పుడైతే ఆగిపోతుందో చూడండి దేవుడి కార్యాలు మనం చూడలేకపోతున్నాం. దేవుడు చేయట్లేదు అంటే దేవుడు చేస్తూనే ఉంటారు, కానీ మన జీవితంలో అది మనకు కనిపించు, మన జీవితంలో అది మనకు అవుతున్నట్టుగా మనకు కనిపించు. ఎప్పుడైతే మనం కంటిన్యూస్ గా స్తుతిస్తామో ఆయన సింహాసనం ఏంటంటే మండుచుంది. ఆయన సింహాసనం అగ్ని జ్వాల వలె మండితే మనకు కనిపిస్తుంది. ఆ పనులు కూడా అద్భుత రీతిగా జరుగుతాయి. మనమేంటో మనం చల్లారిపోయి మన పనులు ఏంటో స్లోగా జరుగుతున్నాయి ఏంటనుకుంటున్నాం. మనమే స్లో అయిపోయి మన పనులు జరగట్లేదు ఏంటని మనం అనుకుంటాం. మనము స్పీడ్ గా ఉండాలి. ఏ విషయంలో స్పీడ్ గా ఉండాలంటే పరిగెట్టే విషయంలో కాదు, లేకపోతే సంపాదించే విషయంలో కాదు, కానీ దేవుడిని మహింపరిచే విషయంలో స్పీడ్ గా ఉండాలండి. దేవునికి సమీపంగా వచ్చే విషయంలో స్పీడ్ గా ఉండాలి. మనల్ని మనము పరిశుద్ధపరచుకుని మన వాక్యం ద్వారా మనల్ని కడుక్కుని మనము అన్ని విషయాల్లో మనం పరిశుద్ధులుగా ఆయన సన్నిధికి వస్తే ఆయన కార్యాలు మనం చూస్తామండి. స్పీడ్ గా మన జీవితాల్లో అద్భుతాలు జరగటం మనము చూస్తాం. కాబట్టి మనము ఆ సింహాసనం, దేవుని సింహాసనం అగ్ని వలె మండుచున్నది, అగ్ని జ్వాల వలె మండుచున్నదని వాక్యం సెలవిస్తుంది. కానీ మనము ఇక్కడ చల్లారిపోయిన వారిగా ఉన్నాము. మన మోషని చూస్తే ఎప్పుడైతే ఆ దర్శనం ఆయన చూస్తున్నారో అక్కడ మండుచున్న పొదల మధ్యలో దేవుని స్వరాన్ని విన్నారు. అంటే అలాగా దేవుడు కోరుకుంటున్నారు. మనం కూడా వెలగాలి, మనం కూడా మండాలి. మన ప్రార్థనలు చల్లారిపోకూడదు, మన ప్రార్థనలు చిన్నగా ఉండకూడదు, మన ప్రార్థనలు పొడిగా ఉండకూడదు అండి. చాలా
గట్టిగా ఉండే విధంగా, చాలా దేవుణ్ణి మహింపరిచే విధంగా, దేవుని సమీపంగా వచ్చే విధంగా మన ప్రార్థనలు ఉంటాయి. దేవుడి కార్యాలు కూడా వాటికంటే గొప్పగానే ఉంటాయండి, వాటికంటే అద్భుతంగానే ఉంటాయని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ శిష్యులు ఏ విధంగా అయితే ఆ సింహాసనాన్ని పొందుకున్నారో, న్యాయం తీర్చడానికి సిద్ధపడ్డారో, అదే విధంగా 1000 పరిపాలనలో కూడా మనకు కూడా దేవుడు ఆ స్థానాన్ని ఇస్తారంట, పరిపాలించే యోగ్యత ఇస్తారంట. కానీ మనము అక్కడ చేరబడుతున్నామా, మనం వాటికి యోగ్యులు అవుతున్నామా, మనల్ని మనము పెంచుకోవాలండి. మనం దేవునికి సమయం ఇవ్వకుండా దేవుడు మనకి ఇస్తారు సమయం, మనం దేవునికి సింహాసనం ఇవ్వకుండా దేవుడు మనకి ఇస్తారేమో అని మనం చూడండి, ఆ విధంగా ఆలోచన లేకుండా దేవుడు తప్పనిసరిగా ఇస్తారని మనం పూర్తిగా ముందుగానే దేవునికి ప్రథమ స్థానాన్ని మనం ఇద్దామండి. మన పనుల్లో ఆయనకి మొదటి పొజిషన్ ఇద్దాం. మనకి ఇచ్చిన దేవుడు చిన్న స్థానమైనా, చిన్న ఉద్యోగమైనా, చిన్న ఇల్లు అయినా, వాటిలో ముందు దేవుడు వచ్చినట్లయితే అద్భుతాలు జరుగుతాయండి. ఆ నోహ కట్టిన ఓడలో దేవుడు ప్రవేశించారు కాబట్టి వారు రక్షించబడ్డారు. లేకపోతే ఆ జల ప్రళయంలో ఆ ఓడ ఏంటండి, ఏదున్నా కొట్టుకుపోయేది. కేవలం వారి ఓడయే ఉన్నదంటే దానికి కారణం ఏంటంటే దేవుడు ఆ ఓడలో ఉన్నారు. అక్కడ అనేకులు ఆ నోహ కట్టిన తర్వాత వారు కట్టారో లేరో, లేకపోతే అనేక చెట్లు ఉండవచ్చు, ఏదేదో ఉండవచ్చు. ఆ టైంలో అనేకులు అక్కడ ఎక్కి దాక్కోవాలని ప్రయత్నించారేమో, లేదా కొండలెక్కి అక్కడ వారు ప్రయత్నించారేమో అక్కడ దాక్కుందామని. కానీ ఏ ఒక్కరు ఉండలేకపోయారంట, ఎందుకంటే దేవుడు వారితో లేరండి. కానీ నోహ ఓడలో దేవుడు ఉన్నారు కాబట్టి వారు రక్షించబడ్డారు. కాబట్టి మనం ఏ ఓడ కట్టుకున్నాం, నోహా కట్టిన విధంగా మనం కట్టుకుందాం. లేకపోతే మనము ఆ ఆ టైంలో ఎప్పుడైతే తీర్పు వస్తుందో ఆ టైంలో మనము మంచిగా ఏదైతే భూకంపాలు వస్తాయో ఆ టైంలో ఏ విధంగా రక్షించబడాలో, అలాగే అనేకమైన విధమైన మంచాలు తయారు చేస్తున్నారు. అంటే పడుకున్న వారు ఒకవేళ భూకంపం వస్తే పైనుంచి వారి మీద ఏం పడకుండా వారు ముందుగానే సేఫ్టీగా ఆ లాక్ అయిపోయే విధంగా మంచాలు తయారు చేస్తున్నారు, ఇల్లు తయారు చేస్తున్నారు. వారు అనేకల్ని మనం చూస్తే పిల్లర్స్ తయారు చేస్తున్నారు. భూకంపం వచ్చినది షేక్ అవ్వకూడదని. కానీ భూకంపం వచ్చిన తర్వాత ఎన్నో పెద్ద పెద్ద భవనాలు, చిన్న భవనాలు అన్ని ఏమవుతున్నాయండి, కూలిపోతున్నాయి. ఎందుకు అంటే వారు అది తట్టుకోలేదు. దేవుడు ఒకసారి దిగి వస్తే దేవుని ఆ సన్నిధిలో ఏ ఒక్కటి నిలవదండి. ఆయన సన్నిధిలో కొండలు కూడా కరిగిపోతాయండి. అలాంటిది భవనాలు ఏంటండి, ఆయన మండించుండే ఆ అగ్ని పొదల్లో మాట్లాడినప్పుడు ఆ మోషే భయపడ్డాడు. అలాగే ఆయన సింహాసనం చుట్టూ ఏంటండి, మండుచున్న జ్వాలలు ఉన్నాయి కాబట్టి ఏ ఒక్కరు నిలవలేరు. కాబట్టి మనము ఆయన సన్నిధికి రావాలి, ఆయనకి మన స్థానం ఇవ్వాలి. ఎప్పుడైతే ఆయన మనతో ఆనందిస్తారో, మనం చూసి ఆయన సంతోషపడతారు, చూడండి మనము ఆ తీర్పు నుండి దూరంగా ఉంటాం, ఆయన కృప దగ్గరికి మనము చేరుకుంటాం. అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చదివినట్లయితే ఈ విధంగా సెలవిస్తుంది. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి యొద్దను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. బైబిల్లో లాస్ట్ ఆఖరి పుస్తకం ప్రకటన గ్రంథం. ఆ ప్రకటన గ్రంథంలో ఆఖరి అధ్యాయము 22వ అధ్యాయం మనకు కనిపిస్తుంది. ఈ అధ్యాయంలో 2 సింహాసనాలు ఉన్నాయండి. అది ఏంటి అంటే, ఒకటి యెహోవా ఏంటండి, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నుండి ఆ జీవజలము ప్రవహిస్తుందంట. ఎక్కడ ఉన్నాయంటే ఆ దేవుడు అలాగే గొర్రెపిల్ల. మనకు 2 అవసరమైంది, మనకు 2 సింహాసనాలు అవసరమై ఉన్నాయి. ఎందుకంటే అక్కడి నుంచి జీవజలము ప్రవహిస్తుంది. ఈ రోజుల్లో ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా, అలాగే దేవుని కృప ద్వారా, దేవుని దయ ద్వారా, యేసుక్రీస్తు మన కొరకే ఆ సిలువలో పలికిన మాటల ద్వారా, అలాగే బైబిల్లో చదివిన మాటల ద్వారా, దేవుడు ఏదైతే పలికారో ఆ మాటల ద్వారా మనకి ఏంటంటే జీవం వస్తుంది. ఆయన జీవమై ఉన్న దేవుడు. ఆయన ఏంటండి, మార్గము సత్యము జీవమై ఉన్న దేవుడు. ఆయన మన మధ్యకి వచ్చారు కాబట్టి ఆయన్ను మనము వెంబడించాలి, ఆయన వల్ల జీవిస్తానికి మనము సిద్ధపడాలి. సిద్ధపడతామంటే మనం చేసే వారంగా ఉండాలి, పరిపూర్ణంగా ఆయనలోనే మనము
అవ్వగలుగుతాం. ఎప్పుడైతే ఆయన్ని వెంబడిస్తామో మనం ఏంటంటే ఆ నిజమైన గమ్యము ఎక్కడైతే దేవుడు మనం సిద్ధపరిచారో అక్కడ మనం చేరగలుగుతాం. ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం వెంబడిస్తామో ఆయన ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉన్నాడో మనం కూడా పరిశుద్ధంగా మారుతాం. ఎప్పుడైతే యేసుక్రీస్తుని మనం వెంబడిస్తామో సత్యమై ఉన్న దేవుడు కాబట్టి మనం కూడా అసత్యంలోకి చేరుతాం. ఎప్పుడైతే యేసుక్రీస్తుని వెంబడిస్తామో ఆయన ఏ సింహాసనం మీద అయితే ఆసీనుడయ్యాడో అక్కడే మనం కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనం చూస్తాం యోహాను ఇంకా యాకోబు తల్లి అడుగుతుంది, మా కుమారులు కూడా అక్కడ సింహాసనాన్ని ఒకటి కుడి సైడ్ ఒక ఎడమ సైడ్ కూర్చునే విధంగా నాకు సాయం చేయంటే యేసు ప్రభు ఏమన్నారండి, అది దేవుని చిత్తంలో ఉంది. అంటే మనము దేవుని చిత్తంలో వెళ్ళాలండి. మనము ఆయన కృపను మనం పొందుకునే వారంగా ఉండాలి. ఆయన పనుల్లో మనం కూడా పాలు భాగస్తులుగా మనం పనిచేసే వారంగా ఉండాలి. లేదు మనము ఆ సీట్ కావాలని చాలా మంది చదువుకోకుండా ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించుకోవాలని చాలా మంది ఏంటంటే ప్రయాసపడకుండా అది నాకు దక్కాలని చాలా మంది ఉంటారండి. కానీ ఎవరైతే చదివి ప్రయాసపడి ఎప్పుడైతే ఎగ్జామ్స్ లో పాస్ అవుతారో వారికి ఉచితంగా లేకపోతే వారికి ఆ సింహాసనం, వారికి ఆ చోటు, వారికి ఆ పొజిషన్, వారికి ఆ ఉద్యోగం దొరుకుతుంది తప్పనిసరిగా ఎప్పుడైతే వారు అది ఫాలో అవుతారు, వారికి ఉన్న గైడ్ లైన్స్ ని ఫాలో అవుతారు. అదే విధంగా బైబిల్ మనకు ఒక గైడ్ లైన్ గా ఉంది, మనకు ఒక నేర్పించే ఒక టీచర్ గా ఉంది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించినప్పుడు ఈ వాక్యాలు, ఆయన సువార్తను మనం అంగీకరించి, ఆయన వాక్యాన్ని మనం అంగీకరించి ఆ వాక్యానుసారంగా జీవించినట్లయితే ఆయన యొద్దకు మనము చేరగలుగుతాం. అలాగే 3వ వచనం కూడా మనం చదువుతామండి. అదే ప్రకటన గ్రంథంలో, ఇక మీదట శ్రాపగ్రస్తమైనది ఏదియో దానిలో ఉండదు, దేవుని యొక్కయో గొర్రె పిల్ల యొక్కయో సింహాసనము దానిలో ఉండదు. దేవుని యొక్కయో సింహాసనం, అలాగే గొర్రె పిల్ల యొక్కయో సింహాసనం పరలోకంలో కనిపిస్తుంది. అక్కడ శాపగ్రస్తమైనది ఏది ఉన్నదంట. ఆదాము చేసిన పాపం ద్వారా రక్తంలో శ్రాపం, మాటల్లో శ్రాపం, ఉన్న ప్రాంతం శ్రాపం, నిలబడిన భూమి శ్రాపంగా మారిపోయింది. కానీ దేవుడు ఆ శ్రాపాలు లేకుండా, శ్రాపంతో ఉన్నవి ఏది లేకుండా అన్నిటినీ కడిగి ఏం చేస్తున్నారండి, పరలోకంలో చేరుస్తున్నారు. ఆ రక్త మాసము ఏదైతే పరలోకానికి చేరలేదు, ఎవరైతే ఇక్కడ ఎంతో మంది పరిశుద్ధులు ఉన్నారు, చాలా మంది వారి మరణాన్ని చూసినప్పుడు వారి శరీరం ఏంటండి ఇక్కడే ఉంచబడుతుంది. కానీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ శరీరం మళ్ళీ తిరిగి లేస్తుంది. మహిమ స్వరూపంగా దేవుడు ఆ శరీరాన్ని మార్చబోతున్నారు. మనం ఉన్న వారిని దేవుడు ఆయన మహిమ స్వరూపంలో ట్రాన్స్ఫిగరేట్ చేసి మనల్ని మార్చి ఆ మహిమ స్వరూపంలోకి తీసుకెళ్లి ఆయన పరలోకాన్ని చేస్తారని. కాబట్టి దేవునికి అన్ని సాధ్యమై ఉన్నది. దేవుడు ఏ విధంగా చేస్తారో, ఏమి చేస్తారో అన్నిటినీ మనకు తెలియజేశారు. కానీ ఎప్పుడు వస్తారో అది చెప్పలా, ఎప్పుడు చేస్తారో అది చెప్పలా. ఆయన వచ్చిన తర్వాత చేస్తారని ఆయన తప్పనిసరిగా వాగ్దానం అనేది చేశారు. ఈ రోజుల్లో అనేకులు వాగ్దానాలు చేస్తారు. పిల్లల కొరకే, తల్లిదండ్రుల కొరకే, భార్య కొరకే, భర్త కొరకే చాలా వాగ్దానాలు ఉంటాయి. కానీ ఆ కంట్రోల్ వారిలో ఉన్నంతసేపే వారు చేయగలుగుతారు. డబ్బు లేని కారణంగా చాలా మంది వాగ్దానాలు పూర్తిగా చేయలేకపోతున్నారు. చాలా మంది ఇష్టం లేని కారణంగా చేయలేకపోతున్నారు. చాలా మంది వారిలో ఆ శక్తి లేని కారణంగా చేయలేకపోతున్నారు. వారు చేయలేక చాలా మంది చేయలేకపోతున్నారు. కానీ దేవుని చేతిలో ఏంటంటే శక్తి ఉంది, బలం ఉంది, కంట్రోల్ ఉంది, అధికారం ఉంది, సమస్తం ఆయన చేతిలో ఉంది. డబ్బు చేయలేని కూడా ఆయన చేయగలుగుతారు. ఈ లోకంలో ఎవరు చేయలేంది కూడా దేవుడు చేయగలుగుతారు. మనం చూడలేదే ఆయన చూస్తున్నారంటే, మనము ఊహించలేదే ఆయన అర్థం చేసుకుంటున్నారంటే దేవుడు మన కొరకే అనేక వాటిని సిద్ధపరచాలని. కానీ అది ఏంటంటో మనము గ్రహించాలి, చదవాలి, వినాలి, ఆయన్ని మహిమపరచాలి. ఆయన కొరకే మనం సిద్ధంగా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ గా మనము సిద్ధంగా ఉండాలి. మనలో సిద్ధం లేకుండా వచ్చేస్తావా అంటే వెళ్ళి ఏం చేయలేమండి. మనం ముందుగానే సిద్ధమై ఉండాలి. మనం ముందుగానే అన్ని విషయంలో పరిశుద్ధత అనేది ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ ఏంటండి, శ్రాపం ఉన్నది ఏది అక్కడ కనిపించిందంట. శ్రాపంతో ఉన్నవేవి అక్కడ ఉండవంట. అన్నిటినీ ఆయన తీసివేస్తారు. మన శ్రాపాలు కడగవేయబడ్డాయా, మన పాపాలు కడగవేయబడ్డాయా, మనం చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తున్నామా, లేకపోతే దానికి అంతము పలుకమా మనము
చూడాలండి. మన జీవితంలో మనం పరిశీలించాలి. వాటన్నిటి నుంచి దూరంగా ఉన్న ఎడల దేవుడు మనల్ని ఆయన ఉన్న చోటికి తీసుకెళ్తానని ఆయన ముందుగా సెలవిచ్చారు. కాబట్టి మనం సిద్ధంగా ఉన్నామండి. అనేకులు వచ్చి దేవా దేవా ప్రభు నీవెవరు నాకు తెలుసు తొలుతి అంటే అలా తెరవడండి. మనము ఎవరమో దేవుడు మనల్ని తెలుసుకోవాలి. మనం ఎవరమో అంటే దేవుడు తెలుసు, కానీ మనం పరిశుద్ధులమా, మనము ఏంటండి పాపంలో ఉన్నవారమా లేకపోతే పరిశుద్ధులమా, మనము అది కనిపించాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా ఉంటామో దేవుడు తెలుసు అంటారు. మనము పాపంలో ఉంటే నాకు తెలియదు అంటారు. ఎందుకంటే దేవుడు పాపాన్ని చూడలేదండి. పాపము ఉన్నప్పుడు చాలాసార్లు మనం కూడా ఏదేదో ప్రమాదాలు జరుగుతాయి. చాలాసార్లు మనం కళ్ళు మూసేసుకుంటాం. చిన్న పిల్లలు కూడా గట్టి శబ్దం వస్తే చెవులే కాదు కళ్ళు కూడా మూసేసుకుంటారండి. ఎందుకంటే వారు ఆ శబ్దాన్ని వినలేరు, ఆ ప్రమాదాన్ని చూడలేరు, అనేక వాటిని చూడలేరు. కాబట్టి ఏ విధంగా అయితే మనం కళ్ళు మూసుకుంటామో అదే విధంగా ప్రభువు కూడా పాపం జరిగితే అది చూడలేరండి. ఆ పాపాన్ని ఆయన పాపము చెయ్యరు, అలాగే ఆయనలో పాపమే లేదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ పాపము ఉంటే మనం ఏంటంటే మనము దేవునికి దూరమైన వారుగానే ఉంటాం. కానీ పాపం లేకుండా ఆయన చిత్తానుసారంగా మనం చేస్తున్న వారం అంటే దేవుడు మనల్ని ఏంటండి నాకు తెలుసు అని దేవుడు మనకి అవకాశం ఇస్తారు. మనల్ని ఆయన రాజ్యంలో చేర్చడానికి ఆయన ద్వారా తెలుస్తారండి. కానీ మనము ఈ లోకంలో పాపం లేని వారు ఎవరు లేరు. అందరూ పాపము చేశారు, కానీ ఆయన రక్తంలో కడగబడిన వారు పరిశుద్ధులుగా మారి ఆయన రాజ్యంలో చేస్తారు. ఆయన రాజ్యంలో అవకాశం దొరుకుతుందని వాక్యము సెలవిస్తుంది. అలాగే హెబ్రోయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం కూడా చదివినట్లయితే మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నారు, ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. థ్రోన్ ఆఫ్ మెజెస్టీ. ఆ మహామహనీయుని సింహాసనం వద్ద యేసుక్రీస్తు ఆసీనుడయ్యాడు. అంటే అంత గొప్ప స్థానానికి ఆయన వెళ్ళారండి. ఎందుకు యేసుక్రీస్తు అంత గొప్ప స్థానానికి వెళ్ళారు? దేవుని కుమారుడు కాబట్ట? కాదండి. అంతేకాకుండా ఆయన శిలువ మీద మరణించారు, తన్ను తాను తగ్గించుకున్నారు. కాబట్టి మన పాపాల నిమిత్తము ఆయన మరణించారు. కాబట్టి ఎందుకు నేనెందుకు చేయాలి, నేను కన్నానా అని మోషే వలె ఆయన అనలేదండి. లేకపోతే అనేక భక్తులు వారి పాపానికి పరిశీలన మనం చూస్తే ఈ సుంకరి వల్ల నేను కాదు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పక్కనే ఉన్నాడు, మనసులో ఆయన లోపల ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే ఈయన వల్ల నేను పాపిస్తున్నా కాదు, ఈయన వల్ల నేను ఇలా ఉండట్లా, నా పదో భాగము దేవుడికి ఇప్పిస్తున్నాను, దశమ భాగాన్ని దేవుడికి ఇస్తున్నా, వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన చేస్తున్నా అన్ని చెప్తున్నాడు. దాన్ని ఈయన వలే కాదు అని చెప్తున్నారు. కానీ ఆయన గురించి ప్రార్థించే మనసు ఈయనలో కనిపించలేదండి. కానీ యేసుక్రీస్తు మనసు ఎలా ఉందండి? తెలిసిన వారైనా తెలియకపోయిన వారైనా వీరుగా నన్ను ఒప్పుకుంటారా ఒప్పుకోరని తెలుసుకో ముందే పేతురు ఏంటంటే ముమ్మారు నేను తెలియదు, నాకు తెలియదు యేసు ప్రభు ఎవరని ఆయన తిరస్కరించారు. అయినా పేతురు గురించి కూడా యేసుక్రీస్తు మరణించారండి. ఆయన కూడా మళ్ళీ వాడుకున్నారు. అలాగా అనేకులు ఎవరైతే వద్దన్నారు వారి గురించి కూడా యేసుక్రీస్తు ఏంటంటే శిలువ మీద మరణించారు. కాబట్టి ఆ గొప్ప స్థానానికి ఎత్తబడ్డారు. మనము ఆ గొప్ప దేవుడు చేసే గొప్ప పనులు మనం చేయలేం, కానీ చిన్న పనులు చేసినా దేవుడు మనలో సంతోషిస్తారని చిన్న దేవుడు ఇచ్చిన చిన్న పనుల్లో ఏదో చిన్న పని మనం చేస్తానికి మనము ప్రార్థన చేసి సిద్ధపడితే దేవుడు చోటి ఆనందిస్తారు. అనేకుల్ని దీవించే విధంగా, అనేకులకి మార్గం చూపించే విధంగా మనల్ని వాడుకుంటారండి. ఆ పొట్టి జక్కై ఆయనకి ఏం చేయాలో తెలియదు, కానీ యేసుక్రీస్తుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆయన చోటి అన్ని ఒప్పుకోగలిగాడు. ఆయన తీసుకున్నది అన్యాయంగా తీసుకున్నది తిరిగి ఇచ్చేసాడు. కొందరికి 4 అంతులు ఎంత అన్ని ఆయనకున్న డబ్బులు ఇచ్చేసాడు, 4 అంతులు ఇచ్చేసాడు. అంతా ఆయన ఇవ్వగలిగాడు. ఆయనకున్న ఆస్తిలో సగం పేదలకు ఇవ్వగలిగాడు. ఎందుకు అంటే
యేసుక్రీస్తు ప్రేమ ఆయనలో వచ్చింది. అంటే అది కూడా పరిచర్య. యేసుక్రీస్తు ఎలాగా మనల్ని నడిపిస్తారో, ఆయన హృదయం ఏంటో, ఆయన పరలోకంలో సమస్తాన్ని ఇచ్చేసారు మన కొరకే. అంటే మనము ఉన్న వాటిలో సగం ఇవ్వలేమా? మనకున్న వాటిలో దశమ భాగం ఇవ్వలేమా? మనము ఏ విధంగా మనం చూడండి, లేని వారికి, పేదల కొరకే మనం ఏం చేయగలం అని చూడండి. యేసుక్రీస్తు ప్రేమ ఆయన ఇంటిలో అడుగు పెట్టినప్పుడు ఆయనలో మార్పు కలిగిందండి. ఇంకో మాటను మనం చూసి ముగించుకుందాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనం చదివి మనం ముగించు. గనుక మనము కనికరింపబడి కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యంతో కృపా ఆసనం వద్దకు చేరుదము. ఎక్కడికండి? కృపా ఆసనం వద్దకు, ద థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏ విధంగా ఎప్పుడు అవసరమో ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మనకు తెలీదు ఆ సమయం ఏముంటుందో. సమయోచితమైన సహాయము మనకు ఎప్పుడు కావాలో మనకు అర్థం కాదండి, కానీ దేవుడు ముందే కాపాడతారు. ఒకరు రోడ్డు మీద వెళ్తున్నారు, స్లోగానే వెళ్తున్నారు, కానీ స్పీడ్ గా ఒక లారీ వచ్చి కొట్టేసింది అనుకోండి, వారు ప్రార్థన చేస్తానికి సమయం ఉంటుందండి. 10 నిమిషాల్లో, కొన్నిసార్లు సెకండ్లోనే ప్రమాదం వచ్చేస్తుంది. కానీ ముందు నుంచే ప్రార్థన చేసి వెళ్తారు. కొన్నిసార్లు మర్చిపోతారు, అయినా దేవుడు కాపాడతాడు. ఎందుకు అంటే ఆయన కృప ఆసనం దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఆయన థ్రోన్ ఆఫ్ గ్రేస్ దగ్గరికి మనం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే, ఆయన ఆ సమయం ఎప్పుడు ఉందో, ఆ సమయోచితమైన సహాయం ఎప్పుడు మనకు అవసరమై ఉందో ఆయన మనకు చేస్తారు. కొన్నిసార్లు మనకు తెలియదండి ఏది మనకు కావాలో, మనకు అవసరమై ఉన్నది మనము ఆ శాలరీ లేని కారణంగా, అలాగే కొన్నిసార్లు ఆ డబ్బు లేని కారణంగా మనం కట్టలేం. దేవుడు ఏ విధంగా ఎప్పుడు ఏది సిద్ధపరుస్తారో మనకు తెలియదు. మనం ఎవరో డబ్బు ఇచ్చేస్తాం, వారు మళ్ళీ తిరిగి ఎవరో ఏంటి ఎవట్లే ఇంకా నాదంతా డబ్బు వేస్ట్ అనుకుంటాం. కానీ దేవుడు ఆ డబ్బు అలాగే ఉంచి వారి ద్వారాను వేరే వారి ద్వారా 2 అంతలు మళ్ళీ తిరిగి ఇస్తారు. లేకపోతే ఉన్నది ముందు మనకి ఇచ్చి మళ్ళీ వాటి ద్వారా ఇంకా అద్భుతంగా, ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తారు. మనం ఏ విషయం ఎప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటారో మనకు తెలియదు. కాబట్టి మనము ఎదురు చూడాలి. ఆయన కృప ఆసనం యొద్దకు మనము రావాలి. ఆయన దగ్గరికి మనం రావాలి. ఆయన సింహాసనం దగ్గరికి రావాలి. ఇంకా ఆయన సింహాసనం మన ఇంట్లోనే ఉండే విధంగా మనం ఆయనకి స్థానం ఇవ్వాలి. మనము ఆయన్ని అంగీకరించాలి, ఆహ్వానించాలి, ఆయన్ని మనం వేడుకోవాలండి. మనకు కావాల్సినది కాకుండా ఆయన మన ఇంట్లో ఉంటే అన్ని విషయాలు ఆయన చూసుకుంటారు. మనకి ఏది అవసరమో ఏది అవసరం కాదో, మనం ఎక్కువ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతున్నామో, యూజ్ లేని వాటి కొరకు మనం ఖర్చు పెడుతున్నామా, లేకపోతే ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నామా, అన్నిటినీ ఆయన చూసి మన కొరకు సిద్ధపరుస్తారండి. కాబట్టి మనము ఆయన సింహాసనం మన ఇంట్లో ఉండాలని, ఆయనకు మనం మొదటి స్థానం ఇవ్వాలి, ప్రథమ స్థానం ఇవ్వాలని, అన్నిట్లో ముందుగా ఆయన్నే పెట్టాలని. మన జ్యేష్ఠ కుమారుని పెట్టుకుంటున్నామేమో, లేకపోతే భర్తల్ని కొందరు పెట్టుకున్నారేమో, భార్యల్ని కొందరు ముందు పెడుతున్నారేమో, తల్లిదండ్రులు పెట్టుకున్నారు, అన్ని మంచిదే. కానీ వారి అందరికంటే ముందు దేవుడు మనకు ముందుగా ఉండాలండి. ఆయన ఉంటే సమస్తం మన మేలు కొరకే మారుతుందండి. ఆయన మనం మధ్యలో ఉండాలి. ఎందుకంటే ఆయన మన కొరకే ఉన్నతమైన సింహాసనాన్ని సిద్ధపరిచారు. కాబట్టి మనము ఉన్న ఈ భూమి మీద కనీసం 80, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలైనా ఆయన సింహాసనాన్ని మన ఇంట్లో ఉంచుదాం, మన పనిలో ఉంచుదాం, మన పరిచర్యలో ఉంచుదాం. కాబట్టి మనం ఆ విధంగా చేసినట్లయితే దేవుడు చూడండి, యుగ యుగాలు మన కొరకే సింహాసనాన్ని సిద్ధపరిచారని పొందుకోవాలంటే, వాటిని మనం చేరుకోవాలంటే ముందుగా ఆయన్ని మనం ఇక్కడ మహిమపరిచేవారుగా ఉండాలి, స్తుతించేవారుగా ఉండాలి. అన్ని విషయాల్లో మనం ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చేవారుగా ఉంటే దేవుడు చూడండి గొప్ప అద్భుత కార్యాలు చేస్తారు. మనం కళ్ళు మూసుకున్నట్లయితే, మీరు విశ్వసించినట్లయితే కళ్ళు మూసుకున్నాం, చిన్న ప్రార్థన చేసి మనం ఊహించుకున్నాం. స్తోత్రం, వందనాలు దేవా. మీరు ఈ రోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడరు. అనేక వాగ్దానాలు ప్రభా ఈ వాక్యంలో ఉన్నాయి. ఈ వాక్యం మాకు జీవాన్ని ఇస్తాయి. ఈ వాక్యం ప్రభా మమ్మల్ని ఉన్నతమైన స్థాయిలో నడిపిస్తాయి. అనేక బిడ్డలు వారికి ఉద్యోగంలో సీట్ దొరకలేదని, మంచి కాలేజీలో సీట్ దొరకలేదని, లేదా ఏదో స్కూల్స్ లో సీట్ దొరకలేదని బాధపడుతున్నారేమో, ఏదో గవర్నమెంట్ జాబ్ దొరకలేదని మీరు బాధపడుతున్నారేమో, కానీ గొప్ప సింహాసనాలు మీరు వారి కొరకే సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. వారికి ప్రభా మీరే ఆ స్కూల్
కాలేజ్, ఆఫీస్, జాబ్స్ ఏ విషయంలో అయితే వారికి దొరకలేదో మీరు ఇచ్చే దేవుడు ప్రభావ. వాటికంటే ముఖ్యమైనది మీరు ఇస్తున్నారని వారికి వాగ్దానం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మాట్లాడండి, అందరిని దీవించండి, పరిశుద్ధపరచండి. మీరు రానే ఉన్నారు, అందరూ సిద్ధంగా ఉండడానికి సాయం తెచ్చేయమనుకుంటున్నాను. ఏ ఒక్కరు అనారోగ్యంగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే బాధల్లో ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. గృహాలు లేని వారికి మంచి గృహాలు తెచ్చేయండి. హృదయాల్ని పరిశుద్ధపరచండి. ఎవరి ఇంట్లో అయితే మహిమ లేదు ప్రభా, ఆరాధన లేదు, మిమ్మల్ని మహిమపరచట్లేదు, వారు ఆరాధించే వారుగా వారిని ఆరాధకులుగా మార్చండి. స్తుతించే వారుగా వారిని మార్చమని కోరుతున్నాం. మిమ్మల్ని మహిమపరిచే వారుగా మీ బిడ్డలందరినీ చేయమని కోరుతుంది. మీరే ఆశీర్వదించమని కోరుతూ దేవా, అన్ని అవసరాలు తీర్చే దేవుడు మీరే. వారికి తోడుగా ఉండండి. మీకు సమీపంగా ఉన్న వారికి సమీపమైన సింహాసనాలు మీరు సిద్ధపరిచారు. అదేవిధంగా మీ బిడ్డలందరినీ దగ్గరికి తీసుకురామని కోరుతూ మీరే ఆశీర్వదించి మహిమపరిచి మీ నామాన్ని మహిమపరచుకోమని కోరుతూ ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మా మొదటి ఆరాధన లూనావాలయందు ప్రతి ఆదివారం 10:30 గంటల నుండి 1 గంటన్నర వరకు జరుగును. అలాగే రెండవ ఆరాధన నెరూలులో 5 గంటల నుండి 6:30 గంటల వరకు జరుగును. మా మూడవ ఆరాధన ఆన్లైన్ యందు 8 గంటల నుండి 10 వరకు జరుగును. మా వివరముల కొరకు మా యొక్క ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. మా ఫోన్ నెంబర్ 9819533763. దేవుడు మిమ్మల్ని దీవించునుగా.